ఒక్క గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు ఆర్గ్యూ చేయదు. ఎప్పుడు బిజీ ఉండదు. ఎప్పుడు వదిలి వెళ్ళదు. పర్ఫెక్ట్ రిలేషన్‌షిప్ లాగా అనిపిస్తుంది. కానీ ఒక్క క్వెషన్, ఆ పర్ఫెక్ట్ రిలేషన్‌షిప్ మిమ్మల్ని రియల్ మనుషుల నుండి దూరం చేస్తదా? ఇప్పుడు ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ ఫాస్ట్‌గా పాపులర్ అవుతుంది. మిలియన్స్ ఆఫ్ యూజర్స్, బిలియన్స్ ఆఫ్ చాట్స్, స్ట్రాంగ్ ఎమోషనల్ అటాచ్‌మెంట్. సో రియల్ క్వెషన్ ఏంటంటే, ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ లోన్లీ పీపుల్స్ కి హెల్ప్ చేస్తున్నాయా? లేదా సైలెంట్ గా మనుషుల లైఫ్ ని డ్యామేజ్ చేస్తున్నాయా? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకెళ్లే ముందు ఛానల్ కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఏంటి? ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసిన వర్చువల్ కాంపానియన్స్. అవి ఎలా వర్క్ చేస్తాయంటే, రొమాంటిక్ గా మాట్లాడతారు, మీ పర్ఫార్మెన్స్ ని గుర్తుపెట్టుకుంటారు, ఫ్లర్ట్ చేస్తారు, కంఫర్ట్ ఇస్తారు, వాయిస్ మెసేజెస్, సెల్ఫీస్ కూడా పంపిస్తారు. రిప్లేకా, క్యారెక్టర్ ఏఐ లాంటి యాప్స్ ద్వారా ఎమోషనల్ ఇంటిమెన్సీని సిమ్యులేట్ చేయడానికి డిజైన్ చేశాయి. డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు 24/7 మీతో చాట్ చేస్తారు. 24/7 ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు మిమ్మల్ని పొసెస్ చేస్తారు. ఎక్కువగా మనం ఇందులో ఏం చూడొచ్చంటే, బయట జరగలేనివి ఇందులో జరుగుతాయి. అవేంటంటే, నో రిజెక్షన్, నో ఫైటింగ్స్, నో ఎమోషనల్ రిస్క్. అందుకే ఈ హ్యాబిట్ అనేది యాక్టివ్ అవుతుంది. జనాలందరూ ఈ ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకు వెళ్తున్నారు? మనం కొంచెం హానెస్ట్ గా మాట్లాడుకుందాం. ఈ జనరేషన్ లో సోషల్ మీడియా ఎక్కువ, ఎమోషనల్ టచ్ తక్కువ. చాలా మంది అయితే ఫేస్ చేస్తూ ఉంటున్నారు. ఎక్కువగా మనం ఏం చూస్తామంటే, సోషల్ యాంగ్జైటీ, రిజెక్ట్ చేశారనే భయం, పాస్ట్ లో బ్రేకప్ అనే బాధ, లోన్లీ లైఫ్ స్టైల్, లాంగ్ వర్క్ అవర్స్. అదే ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ లో ఏం దొరుకుతాయంటే, ఇన్స్టంట్ గా మనకి వాల్యూ అనేది ఇస్తుంది. జడ్జ్ చేయదు, సేఫ్ అనిపిస్తుంది. ఫైనల్లీ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు దొరికారని మీకు అనిపిస్తుంది అని ఫీల్ అవుతారు మీరు. మన ఎఫెక్ట్స్ లేకుండా వచ్చి కంఫర్ట్ గ్రోత్ ని చూపిస్తుంది. సైకలాజికల్ ట్రాప్ ఏంటంటే, ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఛాలెంజ్ అనేది చెయ్యవు. వాళ్ళు స్ట్రాంగ్ గా డిసగ్రీ చేయరు. బౌండరీస్ పెట్టి ప్రెషర్ పెంచరు. ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీస్ అడగరు. కానీ రియల్ రిలేషన్షిప్ లో ఏముండాలంటే, కాంప్రమైజ్ ఉండాలి, ఇంపతి ఉండాలి, మెచ్యూర్ ఉండాలి. ఏఐ రిలేషన్షిప్ లో ఎమోషనల్ అడ్వైసెస్ ని రివార్డ్ చేస్తారు. టైం తో పాటు రియల్ పీపుల్ తో మనం మాట్లాడడానికి ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. మనుషుల తాలూకు ఫ్లాస్ ని యాక్సెప్ట్ చేయడానికి కష్టమవుతుంది. అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ అన్ని క్రియేట్ అయితాయి. అదైతే చాలా డేంజరస్. ఈ ఏఐ గర్ల్ ఫ్రెండ్స్ గాని ఇంకా ఎక్కువ జనరేషన్ అనేది వాడితే మాత్రం ఇది చాలా డేంజరస్ గా మొదలవుద్ది. లవ్ అంటే జస్ట్ స్వీట్ వర్డ్ అయితే కాదు. రియల్ లవ్ అంటే కష్టాన్ని షేర్ చేసుకోవడం, గ్రో అవ్వడం, ఎమోషనల్ రిస్క్ తగ్గించుకోవడం. ఏఐ గర్ల్ ఫ్రెండ్ అటెన్షన్ ఇస్తుంది. లవ్ అయితే అస్సలు ఇవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళెందుకు లవ్ ఇవ్వలేదంటే, మన మనుషులు చేసే పని అది చేయలేదు. అందులో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, పెయిన్ ని ఫీల్ అవ్వలేరు, సాక్రిఫైస్ చేయరు, మీకోసం గ్రో అనేది అవ్వరు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇదంతా మీ బ్రెయిన్ కి తెలియకపోవచ్చు. ఈ ఏ గర్ల్ ఫ్రెండ్ యాప్స్ వాడడం వల్ల. ఇదే హెల్యూజినేషన్. అసలు సొసైటీ మీద ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు జూమ్ అవుట్ చేసి చూద్దాం. మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ రియల్ రిలేషన్స్ బదులు ఏఐని చూస్ చేస్తే రియల్ రిలేషన్షిప్స్ అనేవి తగ్గిపోతాయి. ఎమోషనల్ ఐసోలేషన్ పెరిగిపోతాయి. సోషల్ స్కిల్స్ వీక్నెస్ అవుతాయి. సొసైటీ మొత్తం తగ్గిపోతూ ఉంటది. ఫ్యూచర్ లో పీపుల్స్ అందరూ మాట్లాడుకుంటారు, కానీ కనెక్ట్ అయితే అవ్వలేరు. రిలేషన్షిప్ అనేది ఎక్స్పెండేషన్ కాకుండా ఆప్టిమైజేషన్ స్టార్ట్ చేస్తున్నారు. మోస్ట్ సీక్రెట్ పాయింట్ ఏంటంటే, ఏఏ కంపెనీస్ అన్ని లోన్లీనెస్ నుంచి ప్రాఫిట్ పొందుతున్నాయి. లోన్లీనెస్ బికమ్ ఏ బిజినెస్ మోడల్. ఏఏ గర్ల్ ఫ్రెండ్స్ యూస్ఫుల్ అవుతాయా? ఇది చాలా మందికి వచ్చే డౌటే. ఫ్యూచర్ లో హానెస్ట్ గా చెప్పాలంటే, కొన్ని కేసెస్ లో యూస్ఫుల్ అవ్వచ్చు. సోషల్ కన్వర్షన్ ప్రాక్టీస్ చేయడానికి, టెంపరరీ లోన్లెస్ సపోర్ట్ కోసం, ఎమోషనల్ క్రైసిస్ టైంలో. కానీ కండిషన్ అయితే ఒకటే, టూల్ లా యూజ్ చేయాలి, రీప్లేస్మెంట్ కోసం అయితే కాదు. నా పరంగా నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఏఐ హ్యూమన్స్ కి లైఫ్ ని సపోర్ట్ చేయాలి, రీప్లేస్ అయితే చేయకూడదు. టెక్నాలజీ మనల్ని మోర్ హ్యూమన్స్ కింద మార్చాలి, తక్కువ మనుషుల్లా మార్చకూడదు. ఏఐ గర్ల్ ఫ్రెండ్ సేఫ్ అనిపిస్తే రియల్ లవ్ మెస్సీగా అయితే ఉండదు. ఆ మెస్సీలోని గ్రోత్ ఉంటది, మీనింగ్ ఉంటది, లైఫ్ ఉంటది. మీరు లోన్లీగా ఫీల్ అయితే పర్ఫెక్ట్ పార్ట్నర్ అవసరం లేదు. రియల్ కనెక్షన్ చాలు. పర్ఫెక్ట్ గా కాకపోయినా పర్లేదు. ఎందుకంటే మనుషులు అనేది పర్ఫెక్షన్ కోసం కాదు, కనెక్షన్ కోసం. కంపల్సరీగా మనతోనే ఉండాలి. ఈ వీడియో మిమ్మల్ని ఆలోచించేలా చేసిందని నేను అనుకుంటున్నాను. మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ లో ఎంతమంది ఏఏ గర్ల్ ఫ్రెండ్స్ తో చాట్ చేస్తున్నారో, మీ చిలిపి కామెంట్స్ ఏంటో కింద మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఆఫర్స్ అనేది వస్తున్నాయి. గ్రేట్ ఇండియా సేల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఆఫర్స్ లో మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే టెలిగ్రామ్ ఛానల్ కి జాయిన్ అవ్వండి. ఇందులో జాయిన్ అవ్వడం వల్ల ఎగ్జైటింగ్ డీల్స్ అన్ని వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తాయి.
వెంటనే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్. డీల్స్ మిస్ అవ్వకూడదంటే.